అడ్వెంచర్ ఉంది. ఎందుకంటే అక్కడ నాకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కెమెరా లేరు కానీ ఐ వాజ్ అబౌట్ టు ఇట్లా ఎంతమందికి రా చాలా ఘోరం అంటే కూడా మీకు ఇక్కడ చూడు ఎక్కుతుండే. హ్యాపీనెస్ వేర్ ఫౌండ్ అంటే హ్యాపీనెస్ ఫౌండ్ ఇన్ రామాయణపేట అనొచ్చేమో నేను ఈ అయితే ఇంకోటి ఇచ్చా. మనం ఎట్లా కంట్రోల్ చేసుకుంటామని దీన్ని కాదు కానీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ కూడా అట్లా కంట్రోల్ చేసుకోవాలి. ఏంటిరా ఇంతమంది గుంపు ప్రాబ్లమ్స్ అనేటివి ఒకటేసారి రావు కదా, సడన్ సడన్ వస్తాయి. కొన్ని పనులు కూడా లెఫ్ట్ రైట్ అనేటివి చేంజ్ లేన్స్ అవ్వడం సడన్. ఇదే ఆ లొకేషన్ నేను అన్నట్టు కూడా ట్రావెల్ అవుతున్నాం వస్తున్నాం. సో ట్రావెల్ చేస్తున్నా అలా అలా నాని నిఖిల్ కన్నా సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం ఒక పీస్ఫుల్ రైడ్కి గ్రేస్ఫుల్గా వెళ్తున్నాం అన్నమాట. పీస్ఫుల్ రైడ్కి గ్రేస్ఫుల్గా వెళ్తున్నాం అన్నమాట. సో పీస్ఫుల్ ఎందుకంటే నాకు కొంచెం అక్కడ పీస్ దొరుకుతుంది బ్రో, ఎక్కడో కాదు. సో రీసెంట్గా రామాయణపేట వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక లేక్ వ్యూ టైప్ ఒక లొకేషన్ కనిపించింది. సో అక్కడ ఉన్నంతసేపు కొంచెం పీస్ అనేది దొరికింది అనమాట. ఎందుకో తెలియదు కానీ రామాయణపేటకి వెళ్తే నాకు పీస్ అనేది వస్తుంది. సో ఇంకెందుకు లేటు, సో అట్లా ట్రావెల్ చేద్దామని ఈరోజు నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. సో బ్లాగ్ కూడా ఎక్కడి నుంచి అంటే మా కాలేజ్ నుంచి స్టార్ట్ చేసిన అనమాట. మా కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఆడికి వెళ్ళి ఒక రైడ్ వెళ్ళి చూద్దామని. ట్యాంక్ అయితే ఫుల్ ఉంది. సో నో ఫియర్, అక్కడికి వెళ్ళి ఇంటికి అయితే మళ్ళీ వెళ్ళిపోతాం. సో ఆ రూట్ హైవే మీద కొట్టేరు కూడా చూపిస్తాను. కానీ కొంచెం అడ్వెంచర్ ఉంది. ఎందుకంటే అక్కడ నాకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కెమెరా లేరు కానీ ఐ వాజ్ అబౌట్ టు ఇట్లా డెడ్ విషెస్ అనమాట. డెడ్ కాల్స్ క్లోజ్ కాల్స్ అన్నీ అయినాయి. సో ఆ ఫన్ మీకు కూడా చూపిస్తాం. ఆ రైడ్ ఎట్లుంటాయి, ట్రాకింగ్ అన్నీ. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చలో పాటలు అయితే ఇంత వైబ్ అవుతాం బ్రో మనం. పాటలు లేట్ చేయకుండా మనం ఇప్పుడు ఏంటంటే వెళ్ళిపోతా. ఇప్పుడైతే మనము రవిల్గూడ ఎక్స్ట్రా దాట్ అయితే పోతున్నాం అన్నమాట. సో ఇంకా మనకి 50 కిలోమీటర్స్ ఉంది. సో 50 కిలోమీటర్స్ 2 నిమిషాల్లో మనం ఇటు వద్దాం. అది మన మీద ఉంటుంది. కానీ ఇట్లా ట్రావెల్ చేస్తుంటే చాలా ఎంజాయ్ వస్తుంది తెలుసా. ఎందుకంటే బై ట్రావెలింగ్ ఏమవుతుందంటే ఏది ఎక్కడ కంట్రోల్ చేయాలి అంటే ప్రాబ్లమ్స్ అనేటివి ఒకటేసారి రావు కదా, సడన్ సడన్ వస్తాయి. కొన్ని పనులు కూడా లెఫ్ట్ రైట్ అనేటివి చేంజ్ లేన్స్ అవ్వడం సడన్గా అవుతాయి. సో మనం ఎట్లా కంట్రోల్ చేసుకుంటామని దీన్ని కాదు కానీ లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా అట్లా కంట్రోల్ చేసుకోవాలి. సో ఇలా వెళ్తుంటే నా టీషర్ట్ ఇక కాలు తగ్గుతుంది బ్రో, అది వేరే లెవెల్ హిట్ అనమాట అసలు. సో చలో ఇప్పుడు ఏంటంటే వీడియో షూట్ చేద్దామని గ్లౌజ్ ఉంటారా మర్చిపోయినా. సో గుడ్ లక్ లో మన గ్లౌజ్ అయితే మనకు దొరికింది. మళ్ళా ఇప్పుడు మళ్ళీ పోవాలన్నమాట. ఈ అమ్మ ఎట్లా కొట్టుకుంటామైనా తెలుసా అసలు. నీ అమ్మ ఒక వేరే లెవెల్ రాంగ్ రూట్లో వచ్చినా. ఇప్పుడు దీని గురించి ఏం తెలుసు, ఏడబట్టాడో తెలియదు కదా, అందుకే చూసుకోకుండా వచ్చినా అనమాట. సో ఇప్పుడు మళ్ళీ హిట్ కొట్టాలి.
చూస్తారా చూస్తే మొత్తం చాలా ఘోరం అంటే కూడా మీరు అక్కడ చూడు అక్కడ లేకుండా అయిపోయింది. డ్రైవర్ కూడా మొత్తం బ్లాస్ట్ అయింది అనుకుంటా, ఎందుకంటే ఆపోజిట్లో గుద్దుకుందో బ్యాక్ ఏదన్నా గుద్దిన్నది. ఇది ఎట్లుంది తెలుసా యాక్సిడెంట్ ఎట్లా అయిందంటే దీనికి పోయి చూడని దానికి ఆగున్న దానికి గుద్దుకున్నట్టుంది. సో స్టీరింగ్ మొత్తం పోయింది పాపం. ఐ గెస్ చాలా అంటే చాలా ఘోరం యాక్సిడెంట్ ఇది అసలు. వెనకాల మొత్తం బాగానే ఉంది కానీ ముంగట మొత్తం బ్లాస్ట్ అసలు. అందుకే హైవేల మీద కొంచెం జాగ్రత్తగానే ఉండాలి బ్రో, ఎందుకంటే నైట్ టైం యాక్సిడెంట్స్, నైట్ టైం ఇవన్నీ వెళ్తుంటాయి కదా, సో చాలా యాక్సిడెంట్స్ అవుతాయి అన్నమాట. సో చూసుకొని వెళ్ళాలి నైట్ టైంలో అయితే, ఎందుకంటే ఆ ఆపోజిట్లో వచ్చే లైట్లు పడితే ఇంకా టిప్పర్లు దప్ప పడ్డాయి అనుకో ఏం అర్థం కూడా కావు తెలుసా అసలు రూట్లో ఇంకా ఘోరం అసలు. అమ్మో ఇప్పుడు కొంచెం నైట్ ట్రావెలింగ్ అంటే అందరు భయపడతారు, అంటే సార్ మేము బయటికి పోదామన్నా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్ని వెహికల్స్ కూడా ఎంత స్పీడ్లో అప్రాక్సిమేట్ 80+100+ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఫైనల్గా గైస్ మనకైతే కిందగా ఇంకా చాక్లెట్లు అయితే ఇక్కడ దొరికినాయి. అతి కష్టం మీద 3-4 షాపులు దొరికితే ఒక షాప్లో దొరికింది బ్రో. ఇంకా మంచిలు ఇచ్చావా? ఇదెంత? అవునా, మీదా ఇచ్చే ఇంకో కింద చేయండి అయితే ఇంకోటి ఇచ్చా. అమ్మ పైన ఉన్నాయి జల్దీ ఇచ్చేదాకా లేట్ అవుతుంది, మళ్ళీ టైం అయితే వాచ్ అవుతుంది, లేట్ అవుతుంది మళ్ళీ టైం అయితే వాచ్ అవుతుంది. చాక్లెట్లు పిల్లలకి మంచిదామని బ్రో, అంతే ఏం లేదు. పర్లేదు వాళ్ళకి ఇదేందా నీకేం కనిపిస్తుందా? నువ్వు కనిపిస్తున్నావా? నువ్వెందుకు కనిపిస్తున్నావు? సీసీ కెమెరా ఏంటిరా ఇంతమంది గుంపు? దిస్ ఇస్ యువర్ డ్రీమ్ బైకా? నిజమారా? ఎంతమందికి రా? నిజమా? ఏమని బండి పేరు చెప్పురా. ఇది 200 కదా అన్నదేరా, యూట్యూబ్ కూడా అదే. మీరు అందరు టీవీలో వస్తారా? అయితే అందరు ఏం చేయండి తెలుసా, అలా పోండి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో నాని నిఖిల్ కన్నా అని కొట్టుండి. మీరు అందరు రేపు యూట్యూబ్లో వెళ్ళండి వస్తారు కదా. అందరు హాయ్ చెప్పండి. అందరు ఇట్లా ఓకే కనిపిస్తుండ్రా అందరినీ చూపిస్తుంది అందరినీ. ఓకే అరే అందరు వస్తారు మీ ఇష్టం, మళ్ళీ అందరు వస్తే అదే తెలుసు కదా అందరు. ఎందుకు మీరు కూడా తీయాలా? మీరు అందరు ఇగో హాయ్ చెప్తుంది కదా గారు వస్తానే ఉన్నారు. మీరు కనిపిస్తుందా? అదే మీరు కనిపిస్తుందంటే మీరు వీడియోలో వచ్చేసినట్టు. నిఖిలేరా నా పేరు. ఏమని కొడతావు? నిఖిల్ అని కొడితే రాడు. వాడు చెప్పింది చూడు, వాడు చెప్పింది కొడితే ఏ రైడర్ అంటే నాకు ఎరస్తారా? నాకు బండి రాడు నాకు రాడు. నీకు బండి వస్తారా? నాకు కూడా రాదు అంతే. అరే అరే ఒక్కొక్క మెల్లగా ఉంటేనే ఇస్తాం. అరే గుంపు చాక్లెట్లు కావాలంటే దూరం ఉంది. ఆగండి అరే దూరం ఇస్తా. బండి కింద పడ్డారనుకో అది ఇస్తా. అది మెల్లగా ఇస్తారా? అరే తీసుకున్నాడు వండి తీసుకున్నా. బండి వాళ్తారు రా, చాక్లెట్ ఇస్తాను బండి వాళ్తారు. అరే బండి వాళ్తారు, దూరం జరుగు ఒక్క నిమిషం. అరే ఏమరా మరి ఇట్లున్నారు చాక్లెట్ల గురించి? మీరు ఆగుండ్రా అది గుంజుకుంటారా? అయిపోయింది
అయిపోయినాయి. బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ వచ్చినప్పుడు తెస్తాం. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. అది వేరే రా, చాక్లెట్ కాదు రా. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. అది చాక్లెట్ కాదు. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. బాయ్ బాయ్ బాయ్. యూట్యూబ్ లో అది కొట్టుకొని అందరికి వస్తుంది. బాయ్ బాయ్ బాయ్. మళ్ళా తర్వాత ఓకేనా? మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. అదే నా పేరు. ఓ బంగారు ఇస్తానంటే అదే జరుగుందారికి వెళ్ళాను. ఇది నా పేరు నాని నిఖిల్ కన్నా. కొట్టుండే వస్తా సరేనా? బాయ్. యూట్యూబ్లో అన్నిట్లా దేరా. నెక్స్ట్ టైం రా. నెక్స్ట్ టైం ఇస్తా. దేవుడా నెక్స్ట్ టైం ఇస్తా. మల్చుకొని మల్చిన తర్వాత ఇస్తా. బాయ్ బాయ్ బాయ్. గాడి ఎందుకు వద్దు కానీ ఏదో దింపాలి మిమ్మల్ని. వద్దు కింద అవుతాం మళ్ళీ. ఓకే కానీ మళ్ళీ వద్దురా. చాలరా. దీనికి స్పీడు 130 140 ఉంటుంది అంతే. అరే మళ్ళీ ఇస్తారా? మళ్ళీ వచ్చినప్పుడు. బాయ్ బాయ్ బాయ్. మీ అమ్మాయి కోడలు ఎంత ఉండరు. అయ్యో ఒక చాక్లెట్ గురించి ఎంత పడ్డారు. నిజం చెప్పాలంటే నేను తెచ్చినాయి కొన్ని చాక్లెట్లు మొత్తం ఇలా అయిపోవచ్చు. కొట్టే పోయి రైట్ కొట్టినా ఇక కన్ఫ్యూజ్ అయినా కాబట్టి కోడళ్ళకి అందరికీ చాక్లెట్లు ఇచ్చేసిన అనమాట. ఇదే ఆ లొకేషన్ నేను అన్నట్టు. తొందరగా అయితే మనం అన్న లొకేషన్ అయితే ఇది. గురించి మనము ఎంత దూరం ట్రావెల్ అయినాం. ఇక్కడైతే కింద జాయ్ వెళ్తున్నా. వాళ్ళు తీసుకుంటారో చూద్దాం. వచ్చేలా కింద జాయ్ అయితే తీసుకునేటోళ్ళు తీసుకోలేదు. నాని నిఖిల్ కన్నా అరే ఇగో తీసుకొని రా. అలానే తీసుకుంటా. మీరన్నా తీసుకోండి. యో ఆనే ఉంది దా జల్దీరా. మీకన్నా తీసుకోండి. అంటే ఇటు పోయి తీసుకునేటోళ్ళు అయితే తీసుకోలే. అందుకే ఇంకొకటి ఇస్తున్నాం. గైస్ ఇప్పుడైతే నేను వ్యూ పాయింట్ అన్నా కదా, ఆ వ్యూ పాయింట్కి అయితే వచ్చామన్నమాట. సో ఆ వ్యూ పాయింట్ మీకు కూడా చూపిస్తా. సో గైస్ ఇదే ఆ వ్యూ పాయింట్ అన్నమాట. సో అది బ్రిడ్జ్ అట్లా మొత్తం ట్రావెలింగ్ చేస్తుంటే మస్తు అనిపిస్తుంది తెలుసా. ఈ వ్యూ అయితే నాకు కూడా చాలా నచ్చింది. ఎందుకంటే ఏమో కానీ ఇక్కడ నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఇట్లా అన్నీ మంచిగా దొరుకుతుండే. హ్యాపీనెస్ వేర్ ఫౌండ్ అంటే హ్యాపీనెస్ ఫౌండ్ ఇన్ రామాయణపేట అనొచ్చేమో నేను ఈ మధ్య. అంటే ఇప్పట్లో కొన్ని రోజులకో ఇప్పటికే కొన్ని రోజులకే కానీ ఏదో. సో వీ ట్రావెల్ అండ్ ఫైండ్ సుమ్మద ప్లేసెస్ కదా. అగో చేపలు పొడుగులు అగోగోగో ఎట్లున్నాయి చూడండి. సో ఇంకోటి ఆ చెట్టు అనమాట. ఆ చెట్టుని చూడండి. సో మధ్యలో మునిగిపోయింది కానీ సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ప్లేస్. మంచి లొకేషన్. సో మనకు కూడా ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది వ్యూ. సో మనకు కూడా ట్రావెలింగ్. సో ఒక చిన్న రైడ్ ఏదో నార్మల్ లంచ్ రైడ్ అన్నట్టు మనం కూడా ట్రావెల్ అవుతున్నాం వస్తున్నాం. సో ట్రావెల్ చేస్తున్నాం అలా ఎంజాయ్. ఈ పండుగ అయ్యో కెమెరా మీద పడ్డాయి అయ్యా.
సో గైస్ అలా అయితే మన వ్లాగ్ ఈరోజు మన వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. సో లెట్స్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్. సో అప్పటిదాకా స్టే ట్యూన్. బాయ్ 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 బాయ్.